ప్రదర్శిస్తున్న డ్యాన్స్ ప్రోగ్రామ్ని ముందుగా మనము జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకుందాము. సో పిల్లలందరూ కూడా నిశ్శబ్దంగా ప్రోగ్రామ్ని చూడాలి. సో ఐ రిక్వెస్ట్ అవర్ హానరబుల్ గెస్ట్ శ్రీ అంబటి మధుమోహన్ కృష్ణ గారు ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. అలాగే కుమార్ గారు, అలాగే కళ్యాణ్ గారు, గాయత్రి గారు, మంజుష గారు, అలాగే మనకి ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రామ్కి మనకి కళ్యాణ్ మండపం అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జ్యోతి ప్రజ్వలన తర్వాత సాంస్కృతిక కార్యక్రమం అరుణోదయ కళా సమితి చిన్నారులు, అలాగే నటరాజ్ డాన్స్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్స్ తరపున ఈ నృత్య మేళన చేస్తున్నాం. వీక్షించి ఆశీర్వదించండి. ధన్యవాదాలు. ప్రప్రథమంగా ఏ కార్యం తలపెట్టినా మనం ఆ విఘ్నాలను తొలగించే వినాయకుడిని స్మరించుకుంటూ ఉంటాం. అలాగే ఈ నృత్యాంశంలో మొట్టమొదటిగా తాండవ నృత్యకరి అంటూ అరుణోదయ కళా సమితి చిన్నారులు నృత్యం చేస్తున్నారు. చిన్నారులు వర్ష, నివేదిత, తాన్విత. Yeah.
నిశ్శబ్దంగా ప్రోగ్రామ్ని చూడాలి. సో ఐ రిక్వెస్ట్ అవర్ హానరబుల్ గెస్ట్ శ్రీ అంబటి మధుమోహన్ కృష్ణ గారు ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. అలాగే కుమార్ గారు, అలాగే కళ్యాణ్ గారు, గాయత్రి గారు, మంజుష గారు, అలాగే మనకి ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రామ్కి మనకి కళ్యాణ్ మండపం అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జ్యోతి ప్రజ్వలన తర్వాత సాంస్కృతిక కార్యక్రమం అరుణోదయ కళా సమితి చిన్నారులు, అలాగే నటరాజ్ డాన్స్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్స్ తరపున ఈ నృత్య మేళను చేస్తున్నాం. వీక్షించి ఆశీర్వదించండి. ధన్యవాదాలు. ప్రప్రథమంగా ఏ కార్యం తలపెట్టినా మనం ఆ విజ్ఞానం తొలగించే వినాయకుడిని స్మరించుకుంటూ ఉంటాం. అలాగే ఈ నృత్యాంశంలో మొట్టమొదటిగా తాండవ నృత్యకరి అంటూ అరుణోదయ కళా సమితి చిన్నారులు నృత్యం చేస్తున్నారు. చిన్నారులు వర్ష, నివేదిత, తాన్విత.
థ్యాంక్ యూ వెరీ మచ్.
అనే ఉద్దేశంతో విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి అందరికీ నచ్చిందా? సో మీకు ఎంత నచ్చిందో మీ తప్పట్ల ద్వారా మీరు తెలియజేయాలి. గట్టిగా క్లాస్ కొట్టండి అక్కడ. థ్యాంక్ యూ. స్వాగత చంద్రారి, వర్షిత, మయూరి, అక్షిత. భామా కలాపం శాస్త్ర స్టేజ్ మీద చేయవలసిందిగా కోరుచున్నాను.
ప్రోగ్రామ్ని మా పిల్లలకి చూపించినటువంటి అరుణోదయ కళా సమితి వారికి మా ఆశాజ్యోతి తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. పిల్లలందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి వాళ్ళకి. సో అలాగే మనం ఈ ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేసుకునే ముందు ఒకసారి మనకి ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి మన గెస్ట్స్ అందరినీ కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ మధుమ కుమార్ గారు, స్వామి గారు, అలాగే మంజుష గారు. సో ముందుగా మంజుష గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సింది. ఎంతో అద్భుతంగా సాగినటువంటి ఈ నృత్య మేళకి వచ్చినటువంటి అంబటి మధుమోహన్ కృష్ణ గారికి, అలాగే పొనుగంట వెంకట సతీష్ కుమార్ గారికి, మాకు ఇంత అద్భుతంగా సహాయం చేసి వెన్నుదన్నే ఉంటూ మాకు ఎంతగానో ప్రోత్సాహించినటువంటి కళ్యాణ్ గారికి, మాధురి గారికి, అలాగే గాయత్రి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. కళాకారులు ఉండడమే కాకుండా ఆ కళాకారులు ఉండడానికి ప్రోత్సాహం కలిగేలా ఇలాంటి ఔత్సాహికులు ఉండడం వల్ల మా కళాకారులకు ఎంతగానో ఆసక్తిగా ఉంటుంది. ఈ సాంప్రదాయాన్ని తర్వాత తరానికి అందజేస్తూ మేము నడుము కట్టి నాట్య గురువులు చిన్నారుల్ని తయారు చేస్తూ తర్వాత తరానికి మన సంస్కృతి సాంప్రదాయాల్ని అందించాలనే దృక్పథంతో ఈ యొక్క నాట్య హేళను ఈ హనుమాన్ జంక్షన్లో చేయాలి అని చెప్పి ఒక మాట మాధవి గారిని అడగానే ఆవిడ మాకు చాలా బాగా ప్రోత్సాహాన్ని అందిస్తూ, లేదు చాలా షార్ట్ టైంలో 2 రోజుల్లో జరిగిన ఒక ప్రదర్శన, దానికి ఎంతగానో హెల్ప్ చేశారు మాకు. ఆవిడ అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎస్సీ మాకు ఈ కార్యక్రమానికి విచ్చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉందండి. సో మన సంస్కృతి సాంప్రదాయాలను తర్వాత తరాలకి చిన్నారులకి ఒక క్రమబద్ధంగా అందించాలనే దృక్పథంతో చేసే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మాకు వెలుదల ఉంటూ ఆ దైవ స్వరూపంగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అలాగే కుమార్ గారిని కూడా ఒక నిమిషం. వేదిక అలంకరించిన పెద్దలు, కార్యక్రమానికి విచ్చేసిన గెస్టులందరికీ, అలాగే ఆశాజ్యోతి పిల్లలకి, డ్యాన్స్ నృత్య కళాశాల విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్ అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో ముఖ్యంగా వెస్ట్రన్ డ్యాన్సెస్ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్న పిల్లలు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఇలా క్లాసికల్ డ్యాన్సెస్కి చేయడానికి ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే భారతదేశ సంస్కృతే ఇదంతా ప్రతిబింబిస్తుంది. మన నృత్యాలన్నీ కూడా, ఈ క్లాసికల్ డ్యాన్సెస్ అన్నీ, భరతనాట్యం కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశ కల్చర్ని, సంస్కృతిని తరతరాలకు కూడా తెలియజెప్పే ఒక సాధన అన్నట్టు. మరి ఇలాంటివి ఈరోజు కూడా ఇంకా చేస్తున్నారంటే వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ముఖ్యంగా నేను చూసిన ఈ ప్రోగ్రాంలో ఈ మాస్టర్ గారు, ఆవిడ నాట్యంలోనే కాకుండా నటనలో కూడా చాలా బాగా చేశారు. సో జస్ట్ ఒక 1 minute ఎన్ని రకాల
అవి ఆ ఫీలింగ్స్ చూపించారంటే నిజంగా చాలా ఆశ్చర్యం. అంత శక్తి కానీ అది అంత క్యాలిబర్ అందరిలో ఉండదు. మరి ఆవిడకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ పిల్లలందరూ కూడా నా ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన ఆశయ జ్యోతి వాడికి, ఎంపవర్మెంట్ ఎక్సెల్ చాప్టర్ మన కళ్యాణి గారికి, వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ సెలవు. ఎంతో ప్రసిద్ధి కావాల్సింది. ఇది మాత్రం ఆచార్యులు పిల్లలకి చూపించడం అనేది చాలా ఆనందకరం. ఎందుకంటే లేని ఉత్సాహం కూడా పిల్లల గురించి ఏమవుతుంది. ఈ చిన్నారులు ఈ విధంగా తీర్చిదిద్దడం చాలా ముఖ్యంగా, చాలా అదృష్టంగా ఈరోజు మనం భావిస్తున్నాను. ఆ పిల్లలందరికీ చూపించడానికి నేను చెప్పు ధన్యవాదాలు. అలాగే మన కళ్యాణ్ గారు కూడా కొన్ని మాటలు మాట్లాడాల్సింది. డాన్స్ ఎలా ఉంది? ఎలా ఉంది? చప్పట్లు కొట్టారా? ఒక మంజుష గారు మంచి మిత్రులు, వారి మీద కూడా నేను ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. మంచి నటులు, వాళ్ళ డాన్సర్, యాక్చువల్గా క్లాసికల్ డాన్సర్. అయితే కాల్ చేసి ఇక్కడ ఒక కార్యక్రమం చేద్దామంటే ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమాన్ని అన్నారు. అలా అడిగిన వెంటనే నాకు గుర్తొచ్చింది మన ఆర్గనైజేషన్. సో ఆచార్యుడి ఆర్గనైజేషన్ పెడితే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చి మాధవ్ గారిని కాంటాక్ట్ చేసిన వెంటనే మాధవ్ గారు ఎంత ఒకటే రెండు రోజుల్లోనే ఈ ఏర్పాట్లను చేయడం జరిగింది. ముఖ్యంగా మాధవ్ గారి కన్నా ముఖ్యంగా ఈ హాల్ ఇచ్చినటువంటి పెద్దలు ప్రణవ్, పవన వాళ్ళకి కళ్యాణ్ వారికి ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పిలిచిన వెంటనే వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అవగాహన చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన్మోహన్ కృష్ణ గారు కూడా కృతజ్ఞతలు, ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ఈ కార్యక్రమంలో డాన్సర్ చిన్నారులు వచ్చారు. వర్ష ఎక్కడున్నాం? వర్ష కవ్య చిన్నారి 7 ఏళ్ళు. ఈ అమ్మాయి డాన్స్ చేస్తున్న సేపు చాలా మంది ఇక్కడ షూటింగ్ చేశారు. మీకు కావాల్సినంత క్లిప్స్ వస్తాయి, చెప్పండి పట్టండి, ఇచ్చారు. ఇలాగా చాలా మంది ఇండివిజువల్ డాన్స్ చేశారు. పిల్లలు కూడా చాలా బాగా చేశారు. మంజుష గారి గురించి అయితే మా కుమార్ గారు చెప్పడం జరిగింది. ప్రతి హావభావాన్ని కూడా వ్యక్తపరుస్తూ క్షణక్షణంలో మాత్రమే మాత్రం చాలా మంది ఎంజాయ్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా కుమార్ గారు మాత్రం కళాత్మక గమనిస్తున్నారు. ఎక్కడ నుంచి ఎలా చేంజ్ అవుతారు, ఏ భావానికి ఎలా షిఫ్ట్ అవుతారని చాలా బాగా అర్థం చేశారు. అదే విషయం అక్కడ చెప్పారు. తల్లిదండ్రులు కూడా ఈ ఏజ్ లో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, సాధారణంగా తీర్మాన బదులు ఇంకా రాజకీయ విషయాలు నేర్పించడం ముందు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాధవ్ గారికి, అదేవిధంగా వెంకటస్వామి గారు బాబాయ్ ఎప్పుడో ఏ కార్యక్రమంలో కానీ ముందుంటారు. సో ఈ రోజు కూడా వచ్చి ఆయన ఫొటోస్ తీస్తూ ఉన్నారు. వీళ్ళందరి చాలా ఫోటోలు దొరుకుతాయి అక్కడ కూడా. సార్ గురుగారు మీకు కూడా బాబాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి కళ్యాణ్ గారు. అలాగే ఈరోజు మన ఈ కార్యక్రమానికి షార్ట్ నోటీస్తోనే సార్ మీరు రావాలి, మా పిల్లల్ని డ్రెస్ చేయాలి అనగానే, అలాగే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా ఇంత షార్ట్ నోటీస్లో ఇన్వైట్ చేయటువంటి ఏపీ కల్చరల్ అకాడమీ ఫార్మర్ చైర్మన్ అండ్ హ్యాపీ రిసార్ట్స్ ఎండి శ్రీ అంబటి మధుమోహన్ కృష్ణ గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను హాజరవడానికి ప్రధాన కారణం, ఈ చిన్నారులు హ్యాండిక్యాప్డ్ అని అందరూ అనుకుంటారు, కానీ వాళ్ళని అలరించడానికి, ఆనందపరచడానికి ఈ డ్యాన్స్ నిర్వాహకులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. మొదటగా మంజుష గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళ కార్యక్రమాలన్నీ వాళ్ళు చూసి అర్థం అయినా కాకపోయినా
రాగయుక్తంగా తాళయుక్తంగా ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని స్పందించి వాళ్ళు ఎంతగా నమ్ముతున్నారో ప్రేరించుకుంటున్నారో గమనిస్తూ ఉన్నాను. అందుకు బహుశా మీకు ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మరి ఇటువంటి నర్తకి మందులు తయారు చేసినటువంటి మంజుష్ గారు చాలా అభినందనీయులు. ఆ పర్ఫార్మెన్స్ చూసాను, మొత్తం రికార్డు అద్భుతంగా. టీచర్ అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది. ఇంకొన్ని కార్యక్రమాలు చూస్తే బాగుంది అనిపిస్తుంది. తనంత ప్రతిభావంతురాలో అంత ప్రతిభావంతులుగా విద్యార్థులను కూడా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటాము. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడే కాదు, కొన్ని వేల ఏళ్ల క్రితం నాటి అవి ఎప్పటికీ చెరిగిపోవు, తరిగిపోవు. అవి ఎప్పుడు వర్ధిల్లుతానే ఉంటాయి. మన భారతీయులు ఉన్నంత కాలం ఈ కళలు ఎక్కడికి పోవు, ఈ కళలు వర్ధిల్లుతానే ఉంటాయి. కాబట్టి ఇది తరిగిపోతానని ఎక్కడ మీరు అనుకోవద్దు. ఏ వేదిక చూసినా ఆ వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం ఇటువంటి చిన్నారుల నృత్య కార్యక్రమాలతోనే మొదలవుతాయి అనేది మీ అందరికీ తెలుసు కదా. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి. సో కాబట్టి సంగీతానికి కానీ నృత్యానికి కానీ ఎక్కడ కూడా ఆదరణ అనేది లేకపోవడం జరిగింది. ఆ శబ్దానికి, ఆ లయకి, ఆ తాళానికి ఆటోమేటిక్గా ఎవరైనా తలపాలి. కింద కూర్చున్న ప్రేక్షకులు కూడా మనం ఎంతగా స్పందిస్తున్నామో మనకు తెలుసు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు పదే పదే జరగాలని కోరుకుంటా ఉన్నాను. పెద్దలు కూడా ఇందుకు సహకరించి వాళ్ళకి అవకాశం ఇస్తే మనం ఎన్నో కళారూపాలను చూడవచ్చు. అందుకు మీ అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా యువకురాలు మాధవి గారు, యువకురాలు అని ఎందుకు అంటున్నానంటే, నాకు ఒకసారి లైన్స్లో పరిచయం అయినప్పుడు ఉన్నారు. ఆమె యాక్టివ్నెస్ చూసి నేను ఒక రకంగా అదిరిపోయాను. ఇంత చలాకీగా, ఇంత యాక్టివ్గా ఉన్నారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె అలాగనే యాక్టివ్గా ఉన్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాకు ఆమె ఎప్పుడు కనబడినా మీ మామగారు ఎట్లున్నారని మొదటి ప్రశ్న అడుగుతారు. ఎందుకంటే ఆయన ఈ వయసులో కూడా మరి ఇది మామూలు విషయం కాదు. ఈ విద్యార్థులతోటి ఒక ఆర్గనైజేషన్ నడపడం అనేది చాలా గొప్ప కష్టం. తల్లిదండ్రులే భరించలేక ఏదో హాస్టల్లోనో ఎక్కడో చేసి వదిలించుకునే రోజుల్లో ఇంతమందిని వీళ్ళు ఆదరించి వీళ్ళందరినీ కూడా పోషించి వీళ్ళందరికీ ఒక డెవలప్మెంట్ చూపించేటటువంటి వీళ్ళిద్దరు మహనీయులు మాత్రం మనసారా కొనియాడుతున్నాను. దీనికి మనం చేయలేకపోయినా చేయులనైనా ఇవ్వాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మధుమోహన్ గారు చెప్పినట్టు ఈ సంస్కృతి సాంప్రదాయాలు చేయలేకపోయినా పోషించడం అనేది చాలా ఇంపార్టెంట్, ప్రోత్సహించడం కూడా. సో నేను ఎందుకు మళ్ళీ మైక్ తీసుకున్నానంటే, నేను చేసిన అంశము ఒక అమ్మవారి నృత్య రూపకం. ఇది ఆ అమ్మవారు అలివేలుమంగా నవరసాలని చూపిస్తుంది. నవరసాలు అంటే 9 రసాలు, ప్రతి మనిషిలో నిక్షిప్తమై ఉండే నవరసాలు. అది నాట్య రూపంలో నేను ప్రదర్శించాను. ఒక మనిషి పొద్దున లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునే వరకు ఎన్నో అభినయాలని మనం చేస్తూ ఉంటాం. అది ఇది అది అని మనకి తెలియదు. పొద్దున్న లేచిన వెంటనే శాంతరసంతో లేస్తాం. ఆ తర్వాత హాస్యం, ఒక నవ్వు వస్తే నవ్వుతాం ఏదన్నా. అలాగే బాధ కలిగితే కరుణ అనేది వస్తుంది, అది కరుణ రసం. అలాగే కోపం, ఒక తల్లే తీసుకోండి, పిల్ల ఏదైనా తప్పు చేస్తే అంటుంది, అప్పుడు క్రోధం అది. అలాగే ఆ పిల్ల ఏదైనా అద్భుతం చేస్తే, అంటే ఏదైనా ఆశ్చర్యమైనది చేస్తే ఆమెలో ఆశ్చర్యం అనేది కలుగుతుంది. నా పిల్ల ఎంత చక్కగా చేస్తుంది, ఎంత చక్కగా నడుస్తుంది, అది ఆశ్చర్యం. అలాగే కోపం, బాధ, ఇవన్నీ నేను నవరసాలను చూపించాను. అలాగే మళ్ళీ శాంతరసానికి మనం ఎలా అయితే పడుతుంటామో మళ్ళీ రాత్రికి అలాగే శాంతరసంతో స్టార్ట్ అయ్యి శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక
బీభత్స అద్భుత శాంత రసాలతో నవరసాలు ప్రతి మనిషిలో మనం పుట్టిన దగ్గర నుంచి త్యజించే వరకు మనలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి అని మనకు తెలియదు. ఎప్పుడైతే నర్తకి తన యొక్క ప్రదర్శన రూపంలో ఈ నవరసాలని ప్రదర్శించి ఆ రస నిష్పత్తిని ప్రేక్షకుల్లో కలిగిస్తే ఆమె ధన్యురాలని నేను నమ్ముతాను. సో ఆ నిష్పత్తి జరిగింది అని నేను అనుకుంటున్నాను నా యొక్క ప్రదర్శన ద్వారా. ఈ యొక్క అంశాన్ని తీసుకోవడానికి కారణం కూడా మనకి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎలాంటి లోపాలున్నా కూడా ఆర్ట్ అనేది అంటే మన సాంప్రదాయం కానీ ఈ ఆర్ట్స్ రస నిష్పత్తి వల్ల ఎన్నో క్యూర్ అవుతాయి. అది ఎగ్జాంపుల్గా నాకు 2-3 స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో నేను ఇక్కడికి వచ్చి ఈ చిన్నారి ముందు నేను ఈ ప్రదర్శన చేయడానికి కారణం. సో ఈ యొక్క అభినయం ద్వారా వాళ్ళలో కూడా రస నిష్పత్తి జరిగి ఎన్నో మెలకువలు వాళ్ళ బాడీలో కానీ మనసులో కానీ జరిగి వాళ్ళ అత్యున్నత స్థాయికి ఎదగాలి అన్న ఉద్దేశంతో మా ఒక కళల ద్వారా వాళ్ళకి సహాయం చేయాలి అన్న దృక్పథంతో నేను ఈ అంశాన్ని చేయడం జరిగింది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి ఈ ఆర్గనైజేషన్ కొలాబరేషన్తో నేను ఈ నాట్య ప్రదర్శనని తర్వాత తరాలకు అందించి అందరికీ సంస్కృతి సాంప్రదాయాన్ని నాయకవంతుగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మంజుష గారు. నిజంగా మీ ప్రోగ్రామ్ చూస్తుంటే లాస్ట్ టైం నేను యూఎస్లో వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు ఆరంగేట్రానికి వెళ్ళాను. అది చూసినప్పుడే అనిపించింది వాళ్ళకి ఆల్మోస్ట్ నా ఏజ్ వాళ్ళే అంత పట్టుదలతో నేర్చుకున్నారు. మనకు కూడా ఇక్కడ ఒక మంచి ట్యూటర్ ఉంటే మేము ఎందుకు నేర్చుకోకూడదు అని ఆ రోజు అనిపించింది. అసలు అలా కాకుండా మా పిల్లల్లో కూడా కొంతమంది మైండ్ మోడరేట్ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉన్నారు. ఇఫ్ యువర్ టైం పర్మిట్స్ ఎప్పుడైనా ఒకసారి వచ్చి మా పిల్లలకు కూడా ఏదైనా నేర్పిస్తే వీఆర్ సో బ్లెస్డ్ అనుకుంటున్నాను. అలాగే సార్ ఇప్పుడు మన్మోహన్ కృష్ణ గారు అన్నారు మన విజయవాడలో కూడా హ్యాపీ రిక్సాలో ఏదైనా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే సార్ వాళ్ళ ఆడిటోరియం కూడా మనకి ఇస్తానని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డెఫినెట్గా మనం లైన్స్ కొలాబరేషన్తో బిఎన్ఐ కొలాబరేషన్తో ఒక మంచి మెగా ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేద్దాము హాలిడేస్లో. సో అలాగే ఈరోజు మన ముందుకి ఇంత మంచిగా పెర్ఫామ్ చేసిన పిల్లలందరికీ కూడా మన తరఫున ఒక చిన్న సత్కారం చేసుకుందాం. పిల్లలందరూ చేద్దామా వద్దా? సో ఈ సందర్భంగా మనం ఇంకొక ముఖ్య వ్యక్తులు ప్రసాద్ గారు, ఆయన కూడా స్టూడెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. ఐ రిక్వెస్ట్ ప్రసాద్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అలాగే మంజుష గారు. మంజుష అట్లాగే మీ గురువు గారికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలకి సిద్ధేంద్ర యోగ గురించి కూడా చెప్పాలి, నారాయణ తెలుగు వారి గురించి చెప్పాలి, అట్లానే భారతం గురించి చెప్పాలి. అయితే ఒడిస్సీ కథకు ఎవరో వాళ్ళు నాకు లేదు, వీళ్ళని వాళ్ళ గురించి కూడా చరిత్ర తెలియాలి పిల్లలు. ఎవరు రాజులు ఎవరు రాజు భావకళాలు అది సిద్ధేంద్ర యోగ కృష్ణ కళాశాల అంటే నారాయణ తరంగ అది కూడా అలాగే మంజుష గారిని కూడా మా యొక్క చిరు సత్కారాన్ని యాక్సెప్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. గాయత్రి గారు మీరు కూడా
సార్ ఇలా చూడండి. అలాగే ఈరోజు మన ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ అంబటి మన్మోహన్ కృష్ణ గారికి కూడా మా యొక్క చిరు సత్కారాన్ని యాక్సెప్ట్ చేయవలసింది కోరుతున్నాను. ఇలా చూడండి సార్ 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 ఒకసారి 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 ఇటు చూడండి. ఓకే ఈరోజు మన సార్ ఒకసారి ఇలా చూడండి. అలాగే Varsha is learning from me and she has completed her certification in Kuchipudi dance and she is ready to appear for her diploma exam. Sahasra. Sahasra. She is also my senior disciple, learning since 13 years from my yes, today's Satyavama, and she has completed her certification in Kuchipudi dance, appearing for Delhi. Nivedita. Nivedita in Kodagu Kapadundani, she is 6 years old. 6 years. Because her mother and father are too dog. And she has learned from 2 years she is learning from. Tanvita. She is my younger disciple. She has learned only 18 months from me and appeared for the performance. Within short span, she has done her performance. ఒకసారి ఒక ఫోటో అమ్మ పైకి వెళ్ళి ఒకసారి. ఇలా ప్లేట్ పక్కన పెట్టండి మీరు నుంచి. ఇలా చూడండి ఒకసారి. సార్ స్వామి గారు చూడండి ఒకసారి ఒకసారి. and the other group, Nataraj Dance Academy, Prasad. రక్షిత మయూరి నేను ఇలా చూడండి ఒకసారి. మాధవి గారు చూడండి. వీరు ఎగ్జామ్లో ప్రవేశిక అయిందండి భరతనాట్యంలో. తనుజ తనుజ అమ్మాయి చూడాలి. అమ్మాయి చూడాలి. మేఘన అమ్మాయి చూడాలి. మాధవి గారు. మాధవి గారు
అక్షిత. బిజీగా ఉన్నారు ఎందుకు బిజీగా ఉంటారు. అమ్మా ఒక నిమిషం అమ్మా చూడు తల్లి. ఈ అవకాశం ఇచ్చిన పూజ్యులు పెద్దలకు మా నటరాజ్ డాన్స్ అకాడమీ తరఫు నుంచి, మంజుష గారి తరఫు నుంచి కృతజ్ఞతలు చూపించున్నామండి. మేడం కనపట్ల ముందు కూడా ఎవరికి ఓకే చూడండి. లైట్ ఉంది కదా మీకు వచ్చింది. సరే మా చూడండి. ఈ బాబుని పంపించి మధ్యలో రండి మీరు. ఈ బాబుని పంపించండి. ఈ పాప ఇటు పక్క ఈ పాప మధ్యలో పెట్టి. ఓకే ఇచ్చండి. ఓకే స్మైల్. ఒకసారి ఒకసారి స్మైల్. అందరూ ఒకసారి ఎదురుకు రావాలి. అందరూ ఎటు చూడండి ఒకసారి. మా ఇలా చూడాలి లైట్ దగ్గర. అలాగే ఆర్కెస్ట్రా థ్యాంక్ యూ. పేరెంట్స్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో ఇలా పెడతాను ఏంటి టైంలో ఎందుకంటే అప్పటికే 7 years కావా. ఫోటో